విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. TMR విశాఖ Ali 316 who is the control. సినిమాకి టికెట్, ఆటల్లో క్రికెట్, Ali 316 సూపర్ హిట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. TMR విశాఖ Ali 316 who is the control. ఈ రోజు మన గెస్ట్లు కుశాల్, సంజయ్, ప్లీజ్ వెల్కమ్. और चमक चमक चाम चुटको चुटको चांस दोरिके रो होइया छनक छनक चाम पटको पटको चंपेदरु बुले बेయ్యా होइया रे होइया होइया होई होइयारम सయ్యందయ్యా होइया रे होइया 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 रे తసదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హొయ్యా హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరు బులే వెయ్యా లెట్స్ వెల్కమ్ నందు అండ్ మధు. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు లెట్స్ వెల్కమ్ సమీర్ అండ్ పియా. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నీ అధరామృతం పుల్లారెడ్డి కన్నెవాడి కాదమ్మో అది జీడిపప్పు జాడి నిన్ను చూసి పట్టాదప్పే పడుచులైలు దాడి ఎన్ని కోట్ల విలువ ఉంటుందో నువ్వు కాచు బీడి ఎప్పుడు అక్కులవుతాడయ్యో నిన్ను కన్న డాడీ వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బాబిని తోడి రా రా రౌడీ
నీ అధరామృతం పుల్లరెడ్డి నీ అధరామృతం పుల్లరెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ వెరీ గుడ్. కుషాల్, సంధ్య, నందు, మధు, సమీర్, ప్రియా, వెరీ గుడ్. ఓకే కుషాల్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను భార్యమని చేస్తున్నాను. భార్యామణి. ఓకే, దాంట్లో హీరో తమ్ముడి క్యారెక్టర్ ధనుష్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. ఈ మధ్యన కొంచెం కండలు పెంచినట్టున్నావు, కొంచెం సన్నగా ఉండేవాడు లాస్ట్ ఇయర్. అవునండి. నేనంటే ఒక తమిళ్ మూవీలో విలన్ గా కూడా చేస్తున్నాను, అందుకని super. కొంచెం బాడీ పికప్ చేస్తాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ కుషాల్. థ్యాంక్ యూ. ఓకే సంధ్య. హలో హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా రోజుల తర్వాత. ఎస్ ఎస్ చాలా ఖుషిగా ఉందన్నమాట. ఎస్ ఓకే సంధ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మధు, బాగుంది, నీ స్మైల్ బాగుంది, నీ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. సాంగ్ ఏ ఊరో చెప్పండి. ఏ ఊరు మీది? గోదావరా? చెప్పండి సార్. ఏ ఊరు? తెనాలా? చెప్పండి. నాకు తెలియదు నిజంగా. ఒకసారి చెప్పండి సార్, ఎక్స్పెక్ట్ చేయండి. తెనాలి. గోదావరి అంటే రాయమండ్రి అయి ఉంటది కదా? మనం ఒకటే. అంతే, మనం ఒకటంటే నీకు పుసుకొని లేదు సార్, లాస్ట్ నువ్వు తెచ్చావనుకో లేనిపోయింది టెన్షన్ ఇప్పుడు. అరే మీరు కానివ్వండి, అక్కడ ఆగట్లేదు. కానీ రండి సార్, నేను యాంకరింగ్ చేస్తాను, మీరు పక్కన ఉండి వచ్చేయండి. అంతేనా? రండి సార్, రండి. నువ్వు పని ఇంకా చేస్తా. అక్కడ పక్కన ఎలా నించున్నావు అసలు? ఓకే మధు, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను ఇప్పుడు ఒక సీరియల్లో హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మధు. థ్యాంక్ యూ. నందు. ఇప్పుడు నేను సీరియల్లో హీరోగా చేస్తాను, అండ్ నెక్స్ట్ మంత్ 5th తర్వాత ఒక కొత్త సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ సార్. ప్రియా. హాయ్ సార్. హాయ్, బాగా చేసావు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకున్నావా లేకపోతే అలాగే? మిమ్మల్ని చూసి వచ్చేసింది అది. బిస్కెట్. నన్ను చూసి వచ్చేసిందా? మీరు హట్ అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి మూవీ చేస్తున్నాను. ఏ మూవీ? నువ్వు నడిచే దారిలో. నెక్స్ట్ మంత్ 5th నుంచి నేను షెడ్యూల్. నడిచే దారి. మీరు నడిచే దారిలో. ఓహో, నా దారి నీకు తెలుసా? మీ దారి మీ దారి నా దారి. మీ దారి నా దారి. టైటిల్ మాదారి గోదావరి. సార్ మన దారి గోదారి. అదే మంది. ఓకే, పాప దారి. ప్రియ దారి. ఓకే ప్రియా. ఓకే, ఏం చేస్తున్నా ప్రస్తుతం? మూవీస్ చేస్తున్నాను. కన్నడ మూవీ ఒకటి చేశాను, తమిళ్ 2. తమిళ్ కూడా? మరి వచ్చా నీకు కన్నడ తమిళ్? కొంచెం నేర్చుకుంటున్నాను. అంతేనా? భాష రాకపోతేనండి హీరోయిన్ భాష రాకూడదు అసలు. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఓకే ప్రియా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సమీర్. అస్సలాము అలైకుం భాయిజాన్. వాలేకుం రహమతుల్లాహి బరకాతు. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? బోయపాటి గారి సినిమా జరుగుతుంది, బాలకృష్ణ గారిది. ఓకే, శ్రీకాంత్ గారిది ఒకటి అవుతుంది, క్షత్రియ అని. ఓ, తర్వాత రవిబాబు గారిది, మన అల్లరి లడ్డు బాబు ఏదో. ఓకే, ఇంకా టైటిల్ ఫైనల్ అవ్వలేదు. నరేష్ దాంట్లో టిపికల్ క్యారెక్టర్. అవును, టిపికల్ గా బాగా లావుగా ఉంటాడు మనిషి. అవును, అవును, దాంట్లో చేశాను. జరుగుతుంది. సో రీసెంట్ గా అత్తారింటికి దారేదిలో ఒక డిపార్ట్మెంట్ క్యారెక్టర్, బాగా చిన్న క్యారెక్టర్ అయినా ఆడియన్స్ కి అవునవును రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్ అది. అవును, ఎందుకంటే పైగా అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హిట్ సినిమాలో చిన్న వేషం వేసినా కూడా ఎక్కువ పేరు వచ్చింది. అవునవును. ఓకే సమీర్, ఆల్ ది బెస్ట్. మీరు అసలు ఆయన్ని క్వశ్చన్ అడగకూడదు ఏం చేస్తున్నారని, ఎందుకంటే ఆయన లిస్ట్ ఓపెన్ చేశారంటే మరి మీ ప్రోగ్రామ్ టైం సరిపోద్ది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. తెలుసు ఎంతవరకు మాట్లాడారు. ఓకే, మీ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఈ 3690 ఎపిసోడ్ ఆలీ 3698th ఎపిసోడ్ కి మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకా అవ్వలేదు, అప్పుడు గ్యారెంటీగా పిలుస్తాను. బీన్ బ్యాగ్ చెప్పాను కదా, అది వేసుకుని దాని మీద కూర్చుంటా. ఓకే, ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మే దడదడ్. yes, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. సమీర్, ప్రియా, నిద్రలో ఎవరు ఆడతారు? ప్రియా. ప్రియా ఆడుతుంది, సమీర్ సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు అంతేనా? సమీర్ ఆడట్లేదు? అంటే నేను ఏదో అక్కడ క్వశ్చన్ అడిగా, వై సమీర్ ఎందుకు ఆడతలేదు అని. దానిలో అది చిన్న సీక్రెట్ అని, అది చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు. యా ఓహో, ఎగ్జాక్ట్లీ.
చెప్పకూడదు కదా. వాళ్ళు చూస్తారు, తెలుసుకుంటారు, తర్వాత చేసుకున్నప్పుడు. తెలుసుకొని కాపీ కొడతారంటావా? లాస్ట్ లో చెప్తావా? అంతే అంతే. లాస్ట్ లో చెప్తా కదా. చెప్తా. అయితే ఓకే రండి ఇద్దరు. చెప్తా. భయం, మేము ఎక్కడ గెలుస్తామో అని ఒక భయం. సర్లే, కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్. అంటే భయమా? ఇలా ఉందంటే ఆవిడ. బాబోయ్, సమీర్ ఏ ఊరు మీది? సొంత ఊరు? పర్లా, ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ చెప్పు. ఓకేనా? నువ్వు ఇవాళ చెప్పొద్దు, ఎపిసోడ్ అయిపోద్ది, చెప్పకు. నా సొంత ఊరు విశాఖపట్నం. ఓ విశాఖపట్నం. ఓకే, మీదే ఊరు? రాజమండ్రి. రాజమండ్రి. అదే ఇందాక అడితే భీమవరం. రాజమండ్రి ఇంకా భీమవరం. మమ్మీ వాళ్ళదేమో రాజమండ్రి, మా డాడీ వాళ్ళదేమో మమ్మీది రాజమండ్రి, ఇద్దరిది అన్నమాట. డాడీది భీమవరం. భీమవరం నుంచి డాడీ వచ్చారా రాజమండ్రికి, లేకపోతే మమ్మీ వెళ్ళిందా? అలా కలిసింది. అలా కలిసింది. మాది కూడా అక్కడే కదా. అవును కదా. కరెక్టే. మీది తినాలే, మాది తినాలే. మీదే ఊరమ్మా? హైదరాబాద్ అండి. హైదరాబాద్. థ్యాంక్ గాడ్. నేను ఇద్దరు రాజమండ్రి, ముగ్గురు రాజమండ్రి తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. రాజమండ్రికి తీసుకెళ్దామని. రాజమండ్రికి రంగసాని ఈ రంభ జాంగిరి పాలకొల్లుకే పూతరేకు ఈ పడుచులంగరి సోమవారమా సోకు దూరమా లాటు ఫారమా చౌక బేరమా చిక్కుమ బండెక్కుమ అంటే ఎక్కమా ట్రైను లాగిన పిల్లోడా ట్రైను ఆగదు పిల్లోడా ట్రైను దాటితే ఎర్రోడా నైటు నీదిరా కుర్రోడా ట్రైను లాగిన పిల్లోడా ట్రైను ఆగదు పిల్లోడా ట్రైను దాటితే ఎర్రోడా నైటు నీదిరా కుర్రోడా రాజమండ్రి అనగానే వేస్తారు నా. ఓకే, మామూలు విషయం ఏంట్రా? అదే ఏంటమ్మా నువ్వు వచ్చావు మధ్యలో. రాజమండ్రినా? మూవీ నేమ్ ప్లీజ్. సింహాద్రి, మగధీర, ఈ 3 సినిమాలు చేశావు కదా? 3 చేశాను. 3 చేశావు. వెరీ గుడ్. రెడీయా మరి ప్రియా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నికరికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చటుషాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా ఆటు పొట్టు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో వచ్చామ్మా ప్రియా. జెనీలియా సై అని చెప్తున్నానా? అయ్యయ్యో, సింహాద్రిలో జలీలా లేదమ్మా. జెనీలియా ఎక్కడ ఉంది? సింహాద్రిలో భూమిక భూమిక ఉంది. కానీ ఇక్కడ సై అంటూనే ఉన్నాడు. నీకు టైం ఉంది కానీ పెట్టలేకపోయావు. ఓకే, ఎనీహౌ వెరీ గుడ్. మగధీర ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేసిన కీర్తిశేషులు శ్రీహరి గారు, షేర్ ఖాన్ శ్రీహరి గారు, అలాగే హీరోయిన్ కాజల్, దాంట్లో హీరో రామ్ చరణ్. ఆ సింహాద్రి ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఇంకొక దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన మన సమీర్, దాంట్లో హీరోయిన్ అమ్మాయి కాదు. సో 1 2 3 4 5,000 పాయింట్స్ ప్రియా. వెరీ గుడ్, సూపర్. చెప్తూనే ఉన్నా సై 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 అని. అంటే మనం ఒకటి అది మన ప్రోగ్రామ్ ఏందో చూస్తాం. వెరీ గుడ్ సమీర్, ప్రియా 5,000 పాయింట్స్. ఓకే, నందు అండ్ మధు ఇద్దరు ఎవరు ఆడతారు? తను వస్తుంది. మధు ఆడుతుంది, నందు సపోర్ట్ చేస్తుంది. ఎస్ సార్ నేను ఆడతాను, మీరు సపోర్ట్ ఇగో వెళ్ళిపో. ఇగో ఒక అండర్స్టాండింగ్ వద్దాం. సార్ నేను ఆడతా, మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ రాజమండ్రి గోల్ ఏంటన్నా? రాజమండ్రి గోల్ కాదు, అందరం ఒకటండి. మీ అందరం ఒకటండి. ఇప్పుడు నేనేంటి? సార్ మన ఇద్దరం ఒకటి సార్. మన ఇద్దరం ఒకటే. ఆలిగారు. అవును. మన ఇద్దరం కూడా ఒకటే. రండి ఓకే 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 రండి. నేను ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తాను. వద్దులేండి రండి. ఓకే, ఎక్కడ రాయమండ్రిలో ఎక్కడ మీ ఇల్లు? అనుపత్తి.
ఓ అనపర్తి పక్కన అనపర్తి. ఓకే, ఏం చేస్తారు మీ నాన్నగారు? ఫైనాన్స్. ఫైనాన్స్. బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయా? పర్వాలేదు. అంతేనా? ఎంత ఉంది చెప్తే ఎంత నేను ఆయనతో మాడదామని. ఒకసారి ఇంటికి రండి మాట్లాడుకుందాం. ఓ అలా అంటారా? ఓ మంచిగా చూసి వస్తానమ్మా. ఓకే, కోక్కు కోక్కు. ఏదో చెప్పాలనుకుంటున్నాను. మీ పేరేంటి సార్ అసలు? ఆలియేనా? అలీ. అలియా ఆలియా? అంటే యాక్చువల్గా అలీ, అలీ. అలీ. బట్ ఆలీ ఆలీ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అదే నాకు డౌట్ వచ్చింది. అలియా పలక్క అలా అన్నారు. నాకా? వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఓకే, ఎందుకని ఈ హెయిర్ స్టైల్ ఇలాగా మొత్తం తీసేది? సీరియల్లో రోజు ఏడుస్తూ ఉంటాను. కొంచెం డిఫరెంట్ గా కనిపిద్దామని ఏదో ఇట్లా ట్రై చేశాను. బాగాలేదంటే చెప్పండి. ఇలా లేలే, బాగుంది. నువ్వు ఇలా ఇలా పెట్టడం వల్ల ఒక పాత హీరోయిన్ గుర్తుకొచ్చిన తర్వాత నీ స్మైల్ ఎవరు సార్? దివ్య భారతి స్మైల్ లా ఉంది. ఎందుకంటే నేను అమ్మాయితో యాక్ట్ చేశాను. చాలా మంచి అమ్మాయి నిజంగా రియల్ లైఫ్లో. ఎవరైనా ఈ లైట్ బాయ్స్ ప్రొడక్షన్ బాయ్లు ఎవరైనా వస్తే చాలా హెల్ప్ చేసేది అమ్మాయికి. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండదు. మంచి అమ్మాయి. బ్యాడ్. ఓకే నందు సార్, నువ్వు ఏ ఊరు మీ సొంత ఊరు? నేను చిలకలూరుపేట సార్. చిలకలూరుపేట. బా, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. మామూలుగా ఉండదు. అంటే మనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. కొద్దిగా మరి చెప్పాలి కదా. ఫీలింగ్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూవీ నేమ్ ప్లీజ్. వేదం, గమ్యం, పరుగు. రెడీయా మరి? స్టార్ట్ ద మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, నిగరిక చోడో, ఫ్యాబ్రికేట్స్ తోడో, మాస్కులన్నీ లాగేయడో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో, గొడ చాటు షాడో, మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చారో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు పట్టరా, ఆటుపోటు దాటరా. ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో. టైం అయిపోయింది, తెచ్చేమ్మా. కమలిని ముఖర్జీని తెచ్చి. బెంగాలీ పాప చేప తింటది. చేపలు తింటనే ఉంటది. తెలుసా అమ్మాయి? ఏ సినిమాలో చూసావు? గమ్యం. గమ్యం చూసా? ఆటగాడు అంటారేమో కొంప తీసి. ఓకే, వెరీ గుడ్. వేదం హీరో మనోజ్, డైరెక్టర్ క్రిష్, ఇంకో హీరో దాంట్లో అల్లు అర్జున్. గమ్యం హీరో నరేష్, ఇంకో హీరో శర్వానంద్. 1 2 3 4 5,000 పాయింట్స్. గుడ్ మధు అండ్ నంది. థ్యాంక్ యూ సార్. ఓకే, కుషాల్ అండ్ సంధ్య మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఇక్కడ ఇద్దరు లేడీస్ ఆడారు కాబట్టి మా మగధీరని రంగంలోకి దింపుతున్నాం. అంతేనా? అలా అంటే వీళ్ళు ఫీల్ అవుతారు. ఓకే రండి. ఫీల్ ఎందుకోవాలి? ఎందుకురా? ఎందుకు గ్యాప్ వచ్చింది? యాక్చువల్గా తమిళనాడు అటు వెళ్ళిపోయాను. తమిళ్లో వర్క్ చేయడం వల్ల తెలుగులో గ్యాప్ వచ్చింది. ఓకే, అంటే ఎందుకు గ్యాప్ వచ్చిందండి? ఐ మీన్ వై? మధ్యలో ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏంటిది? మేము ఏనుగుతో మీటింగ్ అలాగైంది. ఏంటంటే మేము తమిళ్ సీరియల్ ఒకటి వర్క్ చేసేటప్పుడు ఒక మాంటేజ్ షాట్ కోసం ఒక ఏనుగుని తెచ్చిపెట్టారు. అప్పుడు అది అటాక్ చేసి నేను కొంచెం వెరీ వెరీ ఇంకా అసలు నియర్ టు డెత్ బెడ్ అనుకోండి, ఇంకా అలా అయ్యింది. బట్ స్టిల్ ఐ గాట్ బ్యాక్ టు వర్క్ ఇన్ 2 months ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆ ఏనుగు ఏమైందో తెలుసా తర్వాత? ఆ ఏనుగు ఏమో మరి చూద్దాం అనుకుంటాను, మరి ఏమైందో తెలుసా? ఏమైంది ఏనుగు? చెప్పు. అది కూడా ఏమీ అవ్వలేదు, బానే ఉంది. ఏం లేదు అంటే రోజు వెళ్ళి చూస్తున్నావా? బానే ఉందని నాకు న్యూస్ వచ్చింది, ఊరికే కాదు. కాదు, ఆత్మహత్య చేసుకుంది అది. నాన్సెన్స్. కుళ్ళండి. ఏంటి ఏనుగు కుళ్ళు వాళ్ళకి జరగలేదు, మాకే జరిగిందని ఒక కుళ్ళుతో మాట్లాడుతున్నారు. ఏనుగంటే అవును, అసలు నేను మీకొకటి అడవి దొర సినిమాలో నేను టార్జన్ గెటప్. ఏంటంటే ఫస్ట్ విక్కు పెట్టారు ఇక్కడ దాకా, తర్వాత ఇక్కడ ఏదో చిన్న లెదర్ లాగా కట్టారు, చిన్న పీసు లెదర్ పీస్ ఇంతే, ఇక్కడ ప్యాంటు లేదు. నాకేంటంటే నేను అప్పుడే టిఫిన్ చేసి అడివి వెళ్ళా. రాజు మాస్టర్ స్టూల్ మీద కూర్చున్నాడు ఆయన లావుగా. మాస్టర్ ఏం చేయాలంటే, ఏం లేదండి అక్కడ పెట్టాము ఆల్రెడీ, ఫైటర్ వచ్చాడు, అలా వచ్చి ఆ ఏనుగు తలకాయ మీద కూర్చోవాలి అన్నారు. ఏనుగు ఉంటుంది అని కూర్చోగానే ఏనుగు బయలుదేరి వెళ్తుంది అనమాట. సరే వెళ్ళాను. ఓకే మాస్టర్ టేక్ అన్న అనగానే తాడు పట్టుకొని ఓ అని వెళ్ళి కూర్చున్నా. పెద్ద కేక. ఎందుకంటే నాకు తెలీదు
ఏనుగు వెంట్రుకలు ముళ్ళులా ఉంటాయంట. దిగిని ఒక 40-50 దిగిపోయింది. ఇంకా నాకేంటంటే కూర్చున్న తర్వాత డైలాగ్ చెప్పాలి. డైలాగ్ రావట్లేదు. ఆడ కింద ఏనుగులో అంటున్నాడు. అది వెళ్ళిపోయింది. అది మొత్తానికి ఆగింది. ఆగిన తర్వాత దిగితే లడ్డు ఎలా ఎలా దిగారు? లేపాలి కదా ఎవరైనా. కాదు, మళ్ళీ అదే తాడు, మళ్ళీ దిగడానికి లేదు. అది చాలా పెద్ద ఏనుగు అది. చాలా జరిగిందమ్మా. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. ఏంటిది? రెండు రెండా? రన్ల రంగం. రెండు రన్ రంగం. రంగం. ఓకేనా మరి? ఏంటి అన్ని డబ్బింగ్ సినిమాలు అండి మాకు? అన్ని డబ్బింగ్ సినిమాలు. రాజమండ్రి వాళ్ళకి తెలుగు సినిమాలు చూసారా? మాకు మాకు అన్ని డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సినిమా. అంటే ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు ఎందుకంటే చెప్తా. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు డబ్బింగ్ సినిమాలు. చెప్పండి. మీరు తమిళ చేశారు కదా? ఈవిడ హైదరాబాద్. ఆయన తమిళ సినిమాలు చేశారు. ఈవిడ్ని ఇసిరేసిన ఏనుగు తమిళనాడు. అందుకని ఇలా ఓహో. తమిళనాడులో రిలీజ్ అయ్యి ఇక్కడ డబ్బైన సినిమాలు పెట్టేస్తారు. అంతే. అమ్మా, సినిమా అంటే ఏదైనా ఒకటే. దానికి కులం లేదు, మతం లేదు. ఆర్టిస్టులే ఉంటారు దాంట్లో, కళాకారులే ఉంటారు. మ్యాటర్ ఏంటంటే మనం తమిళ్లో ఉన్నావా, తెలుగులో ఉన్నావా, హిందీలో చేస్తున్నావా, ఇంగ్లీష్లో చేస్తున్నావా అని కాదు. డబ్బింగ్ సినిమాల వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లు సంపాదించిన ఉన్నాయి. సో ఏంటంటే ఆర్టిస్ట్ అన్నప్పుడు డబ్బింగ్ అయినా ఏదైనా కూడా మూవీయే అంతే. ఓకేనా మరి? రెడీయా? రెడీ కుశాల్? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. నెమలి కులుకుల కలికి గాలి నన్ను పలికిస్తున్నదే, నడుము సొగసై నన్ను గిల్లి కసి చేస్తున్నదే, కొలబసెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చూపిస్తున్నదే, చాటులో విరబూసే కంప్లీట్ అయిన తర్వాత వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం మీద కుశాల్ గంట సేపు మ్యూజిక్ ప్లే చేసి, గంట సేపు కదా, లేదు అరగంట సేపు మ్యూజిక్ ప్లే చేసి. అంటే అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటంటే అమ్మాయి వెళ్ళి అక్కడ పెట్టి వచ్చే లోపల టైం అయిపోద్ది. తను ఆల్రెడీ కండలు కాంతారావు కాబట్టి మొత్తం పడేసి కాదు కాదు. నా టెన్షన్ ఏంటంటే కుషాలు పెట్టే దెబ్బకి బోర్డు అంతా ఎరక్కి వెళ్ళిపోద్దాం అనుకున్నాను, ఆ పక్క ఫ్లోర్కి వెళ్ళిపోద్దాం అనుకున్నాను. కానీ లక్కీగా ఉంది. వెరీ గుడ్. రన్. హీరో మాధవన్, డైరెక్టర్ అయిన లింగుస్వామి, హీరోయిన్ నీరా జాస్మిన్, రంగంలో గ్రేట్ నటుడు కోట శ్రీనివాసరావు గారు, దాంట్లో హీరో జీవా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీ జయరాజ్. 1 2 3 4 5 6,000 పాయింట్స్. కానీ నేను వాళ్ళెవరు అని చెప్పగానే పేర్లు చెప్పేస్తున్నాను చూసా. దానికి ఇంకో పాయింట్ ఎక్స్ప్రెస్ కాదు కాదు కాదు, హ్యారీ జయరాజ్ అని మిక్కీ అనే లోపల హ్యారీస్ అన్నారు. అది అందుకే తమిళనాడు అది పెట్టింది. తమిళ సాంబార్ వాసనలు. తమిళ సాంబార్ వాసన. వెరీ గుడ్. 6,000 పాయింట్స్ కుశాల్. వెరీ గుడ్ కుశాల్. సంధ్య 6,000 పాయింట్స్. మ్యాచింగ్ మీద దగ్గర పూర్తయ్యేసరికి సమీర్ ప్రియా 5,000 పాయింట్స్, నందు మధు 5,000 పాయింట్స్, కుశాల్ సంధ్య 6,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లో గంట రేపాం. రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. సమీర్ ప్రియా నిద్ర రండి. సమీర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్గా బాబు పుట్టాడంట. ఎస్ ఎస్ విన్నాను. ఆల్రెడీ నువ్వు మమ్మల్ని ఆడవాడొచ్చాడు మళ్ళీ ఇప్పుడు. ఎలా ఉన్నాడు? నాలా పెంచు. ఇలా పెంచరు కూడా. ఓకే, ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి రావటం ఎలాగా? బిగినింగ్ ఫస్ట్ ఫిల్మ్ చేసింది నేను మౌన పోరాటం, ఉషాకిరణ్ మూవీస్. అబ్బో, ఎప్పుడు మౌన పోరాటం? ఎప్పుడు సీతాకోకచిలుక నాదోకే. ఓకే, అయితే ఫస్ట్ అది అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు, సీరియస్నెస్ అంత లేదు. బట్
తర్వాత మెల్లగా మౌన పోరాటం చేశాను, రాజధాని చేశాను, శుభ సంకల్పం చేశాను, తర్వాత ప్రేమ పుస్తకం చేశాను. అలాగా అన్ని హిట్ సినిమాలే. మంచి సినిమాలు. ఉమ్. ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేయడం, దేవదాస్ కనకాల్ గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం స్టార్ట్. అక్కడ అలా స్టార్ట్ అయింది జీవితం. ఇక్కడ నిజం తెలిసింది, మౌన పోరాటం అంటే అసలు ఈ కాలం సినిమా కాదు మరి. అవును, అదే ఎప్పుడు మా మన చిన్నప్పుడు బీసీ కాలం. ఇన్నాళ్ళు సమీర్ వయసు తెలిసిపోయింది అందరికి. చిన్నప్పుడు ఏంటి? మా చిన్నప్పుడు అండి మౌన పోరాటం వచ్చింది. అంటే ఈవిడ అక్కడ ఇప్పుడు చెన్నైలో తొక్కుడు బిళ్ళ తొక్కుడు బిళ్ళ. మీరు కరెక్ట్ గా మీరు చేసిన సినిమా మళ్ళీ చూసుకోండి. మీరు మీ షాట్ జరుగుతుంటే వెనకాల బీచ్ లో పరిగెడుతుంటాయి సీతాకోకలు. నేనే మీరు గుర్తుపడతారా లేదా అని చెప్పలేదు. అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు పడతాం. ఓకే మీరు ఆల్ ది బెస్ట్. ఓకే, నీకు ఎలాగొచ్చు? రాంగ్ నంబర్. నాకు ముందు నుంచే ఇంట్రెస్ట్. సో ఒక డాన్స్ కాంపిటీషన్ జరిగింది అనమాట. ఎక్కడ? సో హైదరాబాద్లోనే. సో అక్కడ కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చారనమాట. సో దాని ద్వారా వచ్చింది డాన్స్ చూసి అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. ఫస్ట్ కెమెరాకి ఫేస్ చేసింది ఏ సినిమా? ఫస్ట్ కెమెరాకి ఫేస్ చేసింది యువ నాయకుడు అని చెప్పేసి. ఇట్స్ గెటింగ్ టు బీ రిలీజ్డ్ అనమాట. అండ్ నార్మల్ ఫ్రెండ్స్ అందరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాం అలా. సో అలాగా వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రియా. ఒక బాల్ తీసుకెళ్ళి ఏ కలర్ కావాలి నీకు? బులుగు. ఓకేనా? ఈ కలర్ మాత్రమే తీయాలి, బ్లూ కలర్ మాత్రమే తీయాలి. ఓకే, ఓకేనా? రెడీ? Yeah. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. చాట పట్టుకున్నాడు, అన్ని సమీర్ తీసాడు. వెరీ గుడ్. అసలు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా. 2 బాగా బియ్యం 8 వెరీ గుడ్. 8 16,000 పాయింట్స్. 8ఏనా? ఓకే నందు, ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? నేను యాక్చువల్గా థియేటర్ యాక్టివిటీస్ చేసేవాడిని, అంటే డ్రామాస్ అవన్నీ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి అలా మొదలుపెట్టి సైమల్టేనియస్గా ఒకసారి టీవీలో చేసే అవకాశం వచ్చింది. చిన్న కామెడీ క్యారెక్టర్తో, కానిస్టేబుల్ క్యారెక్టర్తో ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. తర్వాత లీడ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అన్ని లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను. నందు యాక్టర్ మాత్రమే కాదు, మంచి మ్యూజిషియన్. అవునా? చాలా మంచి మ్యూజిషియన్. అలాగే మంచి ఆర్టిస్ట్. డంకడకర మంచి మంచి బాగా వాయిస్ బాగా పాడతాడు కూడా. అవునా? ఏదో ఒక లైన్ ఆయన కన్నా బాగా పాడలేను కదా. ఇప్పుడు ఇక్కడ అందరూ ఎవరు పెద్ద గొప్ప సింగర్స్ ఏం కాదు. అడుగుతున్నారుగా, పాడు. నీవే దేవుడివి నల్లనయ్యా, కానీ నీకెప్పుడు వేదనలే ఎందుకయ్యా. అలాంటి పాట పాడినా కూడా ఇప్పుడు ఆయన ఏమి హెల్ప్ చేయరు. హెల్ప్ కోసం పాడలేదు, పాడమన్నారు. కళని ఆ విధంగా ఎలా తీసుకున్నాను? అసలు కళ గురించి మాట్లాడితే ఈయన ఈల పాట బాగా వేస్తాయి. ఈయన గానీ ఒక ఈల గానీ వేశాడంటే తర్వాత పాడమని అక్కడ పాడిద్దాం, దానిపైన కూర్చొని ఇలా ఇద్దాం, దానిపైన ఇలా వేసిన తర్వాత అప్పుడు తిప్పుతాం దాన్ని. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్లో ఏంటంటే టీవీలో చాలా మంది చూసి ఇన్స్పైర్ అయ్యాను. అంటే అప్పుడు మాకు సీనియర్స్ వీళ్ళు, సమీర్ భయ్య, రాజీవ్ కనకాల భయ్య, వీళ్ళందరూ చూసి వీళ్ళలాగా ఒక ఛాన్స్ వస్తే బాగుండు, చేస్తే బాగుండు. టైం అలా గడిచి అలా చేసాం మేము కూడా.
ఆలీ గారు అసలు చూడట్లేదు ఇటువైపు. హర్ట్ అయింది పాప. అవును. ఎందుకని అలాగా? ఆవిడ రాజమండ్రి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా రాదు ఇంకా రాజమండ్రి నేను ఉన్నాను కదా. ఓకే ఇది బాగున్నావా? డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆలీ గారు. ఇది చాలా డిస్టెన్స్ చాలా మధ్య distance ఉంది. చాలా ఉంది. ఇంతేనా? ఆ? ఏంటిది? ఎంత చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. ఓహో నీ అవకాశం ఇందాక అయిపోయింది. ఇందాక అయిపోయింది కదా, ఇవాళ నువ్వు చెప్తే మళ్ళీ దగ్గరికి వచ్చావు. ఇది ఆలీ 369 ప్రోగ్రామ్ అని చెప్పారు మాకు. ఇదేదో జబర్దస్త్ లాగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మాలి 369. అదే, మాలి 369 అక్కడ అభిమానం అమ్మా. అది బిస్కెట్ అమ్మా. ఇదేం కాదమ్మా, ప్రియా ఆలి 369. అబ్బా ప్రియా ఆలి 369. మరి మధు ఆ? మధు రాజమండ్రి 369. కరెక్ట్ మాట్లాడారు మధు. మధు మనం ఓకే నందు ఆల్ ది బెస్ట్. మధు నువ్వు ఎలాగా ఫస్ట్ ఫేస్ కెమెరాకి? ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు, ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడ అనుకున్నాను. ఇక్కడ ఇందులో ఉన్నారు చూడండి. ఇక్కడ రిలేటివ్స్ ఉంటే హాలిడేస్ కి వచ్చాను. ఇంటి పక్కన ఒక ఆవిడ కోఆర్డినేట్ చేస్తుంది. బాగున్నావు సినిమాల్లో, సీరియల్స్ లో, సినిమాల్లో చేస్తావా అంటే నాకు భయం వేసింది ఫస్ట్. ఒక అవార్డ్ ఒక అవార్డ్ ఫిల్మ్ ఉంది చేస్తావా, అప్పుడే విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, గెటప్ అలాగే ఉన్నావు కదా, ఒకసారి తీసుకువెళ్తాను అంటే వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళింది. వాళ్ళకి ఎలా కావాలో క్యారెక్టర్ అలాగే ఉన్నాను. అలా ఒక ఫస్ట్ అవార్డ్ ఫిల్మ్ చేశాను. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఈటీవీలో ఆడదేదరం అది ఆడిషన్స్ జరుగుతున్నాయి. సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి వెళ్తే లక్కీగా ఆ రోజు సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు భయం పోయిందా? చాలా. ఎం ఏంటి ఇనిషియల్? మధు. అంతేనా? మధు మీన్స్ మదాన్వి, షేక్ మదాన్వి. ఓహో సో అలా పెట్టావా? ఓకే మధు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఫస్ట్ కలర్ బాల్ తెచ్చుకోవాలి. మ్యాచింగ్ Matching మీద అడ్డట్. ఓకే రెడీయా? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. పడిపోయింది. అలా ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తారా అలాగా? వద్దని చెప్పా. అది అలా అలా ఎంకరేజ్ చేస్తారా? చూడు ఫస్ట్ ఇది లెక్కలో రాదు. ఓకే 1 7 వెరీ గుడ్ 14,000 పాయింట్స్. యాక్చువల్గా ఒప్పుకోకూడదు. ఎందుకని? ఇదేంటి ఇదంతా? సార్ మీకు మేము ఇచ్చే చిన్న గిఫ్ట్. కాదు, ఈ ఈ థర్మోకాల్ మొత్తం బయట వేసేస్తే అక్కడ ఎన్ని బాల్ ఉన్నాయి తెలియవా? ఎవరికైనా తెలుస్తాయి. ఓ అందుకనే మాకు హెల్ప్ గా ఉంటుందని అలా మీరు రండి. ఓకే కుషాల్ ఫస్ట్ నీకు ఫస్ట్ కెమెరా ఫేసింగ్ చేసింది. నేను ఫస్ట్ తమిళ్ మూవీ వాచ్ చేశాను. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే మా మదర్ సీనియర్ ఆర్టిస్ట్, ఆవిడ ద్వారా మాతృదేవ గిఫ్ట్ నాకు యాక్టింగ్. అయితే అంత ఈజీగా రాలేదండి, బికాజ్ ఎందుకంటే మమ్మీకి ఇష్టం లేదు నేను యాక్ట్ చేయడం. అయితే వాళ్ళ బ్యాచ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెన్నైలో మన ఈటీవీ వాళ్ళే ఫస్ట్ వాళ్ళు సీరియల్ ఆఫర్ ఇచ్చారు అన్నమాట. ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు బండి ఆగకుండా నడుస్తూనే ఉంది. ఓకే ఏంటి మొత్తం ఏం బండి? ఇది బండి అంటే బతుకు బండి. బతుకు బండి.
బతుకు బండి అలాగా నడుస్తూనే ఉంది. చూసారా రాజమండ్రి అన్నారు ఆ మాత్రం కూడా అమ్మాయికి తెలియలేదు. అలా మీరు ఎంకరేజ్ చేసుకొస్తారే. డైరెక్టర్స్ నోట్ చేసుకుంటారు. ఆలి గారు డైలాగ్స్ కూడా రాయగలరు. చూసారా ఆలి గారు, మీలో నుంచి ఒక రైటర్ ని అంటే నాలో నటుడు కాకుండా ఒక రైటర్ కూడా ఉన్నాడు. సో ఇదేంటిది? ఇదంటే నాకు ఇష్టం. మమ్మీ 2 కుట్టిపించారు, నేను ఇంకో 2 కుట్టిపించుకున్నాను. మొత్తం ఇది కూడా ఎందుకు వదిలే గ్యాప్ వస్తే కుట్టిపిస్తారు. లేదు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక అన్ని చోట్ల పెడతాడు ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సేమ్ క్వశ్చన్ నాకు కూడా. ఎలాగా ఫేసింగ్ కెమెరాకి? ఇలాగే. తగ్గిపోతుంది. ప్లీజ్ నవ్వించదు. ఎలాగా ఫస్ట్ సీరియల్స్ కాదు, ఫస్ట్ యాంకరింగ్ చేసేదాన్ని. నేను యాంకర్ గా పుట్టింది ఈటీవీలోనే, ఆర్టిస్ట్ గా పుట్టింది ఈటీవీలోనే. సో నాకు ఇది పుట్టినిల్లుతో సమానం. ఓహో, వెరీ గుడ్. పంపతీసి పట్టి అడిగావు. మరి అత్తారింటికి దారేది? అది ఎత్తుకుంటూ వెళ్ళిపోయాము యాక్చువల్ గా. ఓకే, దారి దొరకలేదు. మ్యారేజ్ అయిందా? లేదండి. లేకపోతే దారి చెప్పేసేది కదా. దారి చెప్పేసేది లేదండి అంటే అవుతుందండి అంతే కదా. ఇంకా కాలేదన్నా. కాలేదండి అన్న. మీ మ్యారేజ్ అయిందని అడగండి. మ్యారేజ్ అయిందా? లేదండి. లేదండి అసలు. చాలు చెప్పు చెప్పు చెప్పు. ఏం చూడలేదు కాబట్టి అన్నమాట అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఒక కలర్ బాల్ తెచ్చుకోండి. ఎక్స్పెక్ట్ చేస్తాను గ్రీన్ వస్తుంది. గ్రీన్ నేను కోరుకున్నాను, గ్రీనే రావాలని కోరుకున్నాను. వెరీ గుడ్. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. ఒక్కటి కూడా వేయలేదు సంధ్య. మోసం గ్రీన్ ఎక్కువ లేవమ్మా. మీరు ఇక్కడ ఎతకల ఉన్నాయి అక్కడ ఉన్నాయి. ఇక అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పట్టండి. 6 ఎన్ని తీసినారు? 1 7. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. 7 అంటే 14,000 పాయింట్స్. వెరీ గుడ్. సమీర్ ప్రియా 21,000 పాయింట్స్. నందు మధు 19,000 పాయింట్స్. కుషాల్ సంధ్య 20,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? ఎలా ఉందండి? ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే దాని హై చెప్పండి. ఓకే, మరి ఫస్ట్ మధు. సార్ వద్దు సార్, సెకండ్. అబ్బాయితో వెళ్దాం ఫస్ట్. కాదు మధువే కరెక్ట్, ఎందుకంటే అది ఎద్దు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను సెకండ్ టైం వెళ్తాను. అవునా? ఒక సెకండ్ అది పెట్టడానికి మేమే ఫస్ట్ వెళ్ళాం, ఈ బాల్ ఆడడానికి మేమే ఫస్ట్ వెళ్ళాం. ఓకే, కాబట్టి యువర్ ఆనర్ అందుకే మధు వెళ్తారు. అలా కాదు, మనం ఎవరు డిసైడ్ చేయదు, అది డిసైడ్ చేస్తుంది. అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళే. అది సూపర్.
అది యంగ కాబట్టి యంగ వాళ్ళని యూ డిసైడ్ మై డియర్ బుల్. ఆగే పెడితే ఏంటి? కాక మీద ఉంది. ఆగు, ఎవరు కావాలి నీకు? అసలే వర్షాకాలం. విచ్ లేడీ యూ వాంట్? డెఫినెట్. ఆగింది. అదిగో నువ్వే కావాలి. కావాలంట. అంటుంది. అది ఆగిన తర్వాత మళ్ళీ. ఆల్ ది బెస్ట్. ఏంటిది ఆ సౌండ్కే? సెకండ్ టైం వెళ్తానని. ఇగో దాని ముందు ఉండకూడదు, వెనక్కి కూడా ఆ పక్కెళ్ళి. వెరీ గుడ్. ఓకేనా? ఓకే నువ్వు రా అంటుంది. ఓకే ఆగింది. ఓకే ఎక్కువ. ఓకేనా? రెడీయా? స్లో. స్లో. హలో రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. కొండగట్టి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా పడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. నేను గాను థర్డ్ కదా, థర్డ్ కదా, సండే నెక్స్ట్ థర్డ్ కదా. వెళ్ళు. ఏమి? దాని పొజిషన్ అది. నాకు యానిమల్స్ కి అసలే పడదు. దీని దుంపరగా ముందే. ఓకే. నందు. సరే సరేలే. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. నీ దుంపరగా. కానీ ఈ అమ్మాయి చాలా బాగా ప్రయత్నించావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇందాక చెప్తే నమ్మలేదు నేను. థ్యాంక్ యూ. సీతాకోక చిలుకలో బ్యాక్ సైడ్ బ్యాక్ రన్నింగ్ అమ్మాయి ముత్యాలన్న. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు లేరు? కమాన్ కమాన్ కమాన్. ప్రియా, కమాన్ ప్రియా. కమాన్. తిరుగు. ఓకే. దీన్ని కూడా రాజమండ్రి. అవునంట. అవునంట. మీ ఇద్దరు మ్యాచింగ్ మీద అడ్డాడు. ఇద్దరికి దడతాడే. నాకు దడతాడు అది దిగిన తర్వాత. ఎగరు ఏకో. రెడీ ప్రియా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
సూపర్ సూపర్. సో ఎక్కువసేపు ఉన్నట్టు. దీని మీద ఎవరు కూడా ఓ మధు నో 1 minute. సారీ మధు. నేను కొంచెం వాళ్ళ మీద ఎక్కువే కదా సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సెకండ్ ఇస్తాను, పాయింట్ లేవు. ఓకే, సో దీని మీద ఎవరు లేరు కాబట్టి మరి దానికి బాయ్ చెప్పేయండి. బాయ్ 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 బాయ్. థాంక్యూ. Rum dum raka 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 hey. Dum dum naka naka dum 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 naka naka dum dum naka naka dum 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 naka naka. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాను కుళ్ళుకుంటేనే ఎంతందంగా పుట్టించినవరు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. గూగుల్ సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? వెరీ గుడ్. సమీర్ ప్రియా 21,000 పాయింట్స్, నందు మధు 19,000 పాయింట్స్, కుషాల్ సంధ్య 20,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. పిలిచేద్దాం ఐటమ్ రాజాని. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian and a big collaboration. In the little mile though. This one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm. Run the tune, my lion. Beauty address, yet kada edurena, mechuku naina. Boom 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 boom. Yi papa lele kapote doom 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 doom. Low cardiac oxygen under. So run 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 run. Put your hands up and say let's have some fun. Run 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 run. Gotta win the heart of every sexy woman.
you make commentary. Top to bottom, అమ్మాయిల్లో మనసులోకి మంటైతే నిప్పుంటాది. దూది కన్నా సాఫ్ట్గున్న హార్ట్ ఉంటాది, సూది కన్నా షార్ప్గున్న చూపు ఉంటాది. అర్థం కానీ చిట్టి బుర్రలో గజ్జి బిజ్జి సూటో పజలు ఉంటాది. Yeah, ఎన్ని గొప్ప లెక్కలున్న ఎంటి లాభం, ఏది ఆడికో ఈడికో పడ్డం ఖాయం. So run, 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 run. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. You look so pretty, know they can look so nice. They love it that you get us, say they cool like the ice. Check it out, 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 check it out. Chloroform అడ్డుకున్న కర్చీఫ్ లాగా కొంతమంది అమ్మాయిలు highly danger. Organic form mattress లాగా కొందరిది adjust అయ్యే simple nature. జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని రూలే లేదు. సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లోగానే ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బూమ్ 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 వీళ్ళని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. ఈ లైఫ్ టైం చాలా ది సబ్జెక్ట్ కసం. సో run, 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 run. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. ఓకే, మరి 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాట మొత్తంలో మైక్ని ఎన్నిసార్లు పైకి ఎగరేసాడు? సమీర్ ప్రియా 2 సార్లు. షూర్? కన్ఫర్మ్? షూర్. సమీర్ ప్రియా, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ వన్ టైం. సో 21,000లో నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే మీది 19,000 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఏ చేత్తో డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాడు? సమీర్ రైట్ హ్యాండ్. షూర్? కన్ఫర్మ్? 200%. 200%. Samir Priya, again, that is right answer. This one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm, the rhythm, the rhythm, the rhythm. Run the tune, my lion. Samir Priya, again, 21,000 points. A third question, item Raja, కింద పడ్డ సైకిల్ మించి. అర్థం. ఐటమ్ రాజా సైకిల్ కింద పడ్డ సైకిల్ మించి ఏం తీసాడు? క్యాప్. 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 షూర్? సమీర్ ప్రియా, రైట్ ఆన్సర్. సమీర్ ప్రియా 23,000 పాయింట్స్. ఇక్కడ ఉంటాం. అదేంటిది? మీరు ఎక్కడ ఉన్నా కూడా సపోజ్ ఇప్పుడు వాళ్ళు కానీ లాగారు అనుకోండి, మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది. ఎంతలో ఉన్నారు? 23,000 పాయింట్స్, 19,000 పాయింట్స్, 20,000 పాయింట్స్. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. అయ్యో. ఏగే ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా నడుముకు నడుముకి కర్చీఫ్ ఏ పక్క ఉంది? ఎడం పక్క. షూర్? కన్ఫర్మ్? కర్చీఫ్ ఎడమ. సమీర్ ప్రియా, దట్ ఈస్
రైట్ ఆన్సర్. సూది కన్నా సాఫ్ట్గున్న హార్ట్ ఉంటుంది, సూది కన్నా షార్ప్గున్న చూపు ఉంటుంది. అర్థం కానీ చిట్టి బుర్రలో గజ్జి బిజ్జి సూటో కుప్పజలు ఉంటాడు. సమీర్ ప్రియా 25,000 పాయింట్స్. 5th క్వశ్చన్. ఇంకెందుకు నొక్కడం మేము? అడ్డం అనవసరం. చాంగరే బంగారే రాజా. మేము అసలు ఇంకా నొక్కం. ఓకే 5th క్వశ్చన్. హెడ్ ఫోన్ పెట్టుకున్నాక ఏ ఐటమ్ తీసుకున్నారు? ఫోన్ Yeah. పెట్టుకున్నాక గిటార్ తీసుకున్నాను. గిటార్ తీసుకున్నాను. గిటార్. షూర్. మరి ఇంకెవరు చెప్పకపోతే ఎవరో ఒకరు చెప్పాలి కదండి. అది స్పోర్టివ్నెస్ అంటే మీరు. కుషాల్ సంధ్య, దట్ ఈస్ రైట్ ఆన్సర్. yes very good. Giro, giro, shirto, skirto, say they na. A country dress aina. I feast ani pinche beauty address ekkada eduraina. నందు మధు 19,000 పాయింట్స్. కుషాల్ సంధ్య 22,000 పాయింట్స్. సమీర్ ప్రియా 25,000 పాయింట్స్. TMR Visaka Ali 369. Who is the Katravalli? The winner Katravalli. Samir and Priya, please come everybody. ఓకే సమీర్ అండ్ ప్రియా, మీ ఇద్దరు 25,000 పాయింట్స్. దానికి నేను టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నారు 2,25,000 రూపీస్. ఓకే బాగా జాగ్రత్తగా మన రాజమండ్రికి డాడీకి ఇచ్చే. వెళ్ళిపోమ్మా. జాగ్రత్త అమ్మా. రాజమండ్రి బ్యాంక్లో వేసుకో. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్. Ali 369 Who is the Katravalli ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు.